హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరి ఎటువంటి అపజయాలు లేకుండా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంవత్సరాలు మారుతున్నాయి కానీ వీళ్ళు మారట్లేదు. మీకు అర్థమైపోయి ఉండదు ఇప్పటికే. కానీ ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే కొత్తగా ఏమైనా చేస్తారేమో నేను ఎదురు చూస్తున్నా, మీరు ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు. లెట్ మీ వెల్కమ్ మై ఉగాది మరదలు. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే. మా డ్రెస్సులు చూస్తే పండగలా ఉందా? 2 కాస్ట్యూమ్లు దండగలా ఉంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటిది? ఉగాది పచ్చడి. ఎప్పుడు మీరు కంటెంట్ ని పచ్చడి చేయడమే విన్నాను కానీ మీరు పచ్చడి చేసుకొని తీసుకురావడం. అసలు ఈ పచ్చడి ఎవరు చేశారో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా తింటావు బావా. ఎవరు చేశారు? అత్తలంతా చాలా ప్రేమతో ఆప్యాయతతో టేస్టీగా ఉగాది పచ్చడి చేశారు. మీ వైపు ఎవరు చేశారు? అటువైపు అత్తలు చేస్తే ఇటువైపు నత్తలు చేస్తారా? ఇటువైపు కోడలు చేశారు. వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళని పిలిస్తే వాళ్ళని చూసి అప్పుడు నేను తినాలా లేదా డిసైడ్ అవుతారు. నీకు ఆ నమ్మకం ఇవ్వడానికి మా గడుసైన అత్తల్ని పిలుస్తాయి. మా వైపు కూడా కోడలు రెడీగా ఉన్నారు. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో. అబ్బా బువ్వ నాకే కావాలి. ఎక్కడైనా పండక్కి అల్లుళ్ళు వస్తారు కానీ ఇక్కడ పండక్కి అత్తలు వచ్చారు. ఏంటి ఎనర్జీ అసలు. అత్తలందరూ అలా అందంగా తయారై వస్తే అబ్బా పండగే నా దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చినట్టు ఉందన్నమాట. నడుచుకుంటూ రాలేదు, డాన్స్ చేస్తూ వచ్చాం. సుధా గారు మీ సినిమాలు చూస్తూ పెరిగానండి. అసలు మీ పెర్ఫార్మెన్స్ కి మత్తి పోయింది. పోయే ఉంటుంది అందుకే అలా తయారయ్యాడు. మర్చిపోయాను, నీకోసం ప్రేమ వలపోసి మంచిగా ఉగాది పచ్చడి చేశాను. కోడలు కూడా వచ్చారా? అబ్బా అందమంతా ఎక్కడ పెట్టుకొని ఇక్కడ టైం వేస్ట్ చేస్తాను. బా మంజుల గారు ఏంటండి అసలు మీరు రాగానే సెట్ కలొచ్చిందండి బాబు. అంతే మా కోడలంతా అంతే. అదేంటి మేము వస్తే కలరా వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మేము వస్తే కళ వచ్చి వండుతున్నట్టుంది. అయినా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కంటెంట్ తెలుసుకొని రావాలి. అత్తలందరూ ఒకవైపు కోడళ్ళందరూ అటువైపు అన్నారు. జడలో పూలు ఆల్రెడీ పెట్టాను, చెవులో పెట్టమాకండి. ఇట్స్ నాట్ వర్కింగ్. ఇక్కడ అందం గురించి మాట్లాడాలంటే ఈ సెట్ మొత్తంలో నేను ఒక్కదానే మాట్లాడాలి. అందరికి సరదైందా? ఒకటేసారి బయటికి చాలు తుమ్ముతున్నారు అందరూ. అత్తయ్యలకి కొంచెం ఏజ్ అయిపోయింది కదా. సుజాత పాప ఎలా ఉంది? చిన్నగా ఉంది. ఇలాంటి పాపకు చెప్పొద్దే, భయపడుతుంది కొంచెం. ఏ సుధీర్ బాబు కొత్త సంవత్సరం పంచాంగం చూపించుకున్నానండి. ఆదాయం చెప్తున్నాడు, వ్యయం చెప్తున్నాడు, అవమానం చెప్పట్లేదు. పాపం ఆయనకే లెక్కలు తెలియట్లే. అత్తయ్య గారు నన్ను అడగాల మీరు? అడగాలి. ఏంటిది? నీకు మ్యాజిక్ వచ్చా? వచ్చు చెప్పండి. పౌరం బయట తీయమంటారా, కుందేలు బయట తీయమంటారా? టాలెంట్ బయటకు తీయండి. అత్తయ్య గారు విత్ బాడీ లాంగ్వేజ్ చెప్తున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వండి, మీకోసం బెల్లం ఎక్కువ వేసి చేశాను. అసలు మీ స్వీట్ వేయాల్సిన నెసిటీ లేదండి. ఎందుకు? మీ చేయి తగిలింది కదా. నీ జీవితం మటాష. ఎందుకు? మీ చేయి తగిలింది కదా దానికి. పర్లేదండి, ఎవరెన్ని మాటలు చెప్పినా పర్లేదు.
మీరు పట్టుకోండి. హే హలో, ఏంటి అలా లీనమైపోయావు? సుధీర్నే చూస్తూ ఉండిపోయావు. ఎపిసోడ్కి ఇది చాలా. జీవితంకే ఇది చాలు. అమిత గారు బ్రేక్ఫాస్ట్ చేశారా? భోజనం చేసే సంవత్సరం అవుతుందండి. మరి ఎలా బతుకుతున్నారండి? మిమ్మల్ని చూస్తే బతికేస్తున్నాను. మిమ్మల్ని చూస్తే బతికేస్తున్నాను. ఏమన్నావు ఇందాక? ఈయన్ని చూస్తూ భోజనం చేయకుండా సంవత్సరం నుంచి అలానే ఉన్నావా? వాళ్ళే చెప్పావులే, ఆయన చూస్తే ఆయనే ఉండలేడు, ఇంకా నువ్వెలా ఉంటున్నావు తల్లి? ఏమిటండి మీరు మాట్లాడేది? సరే సరే, కానీ మేము చాలా కష్టపడి పచ్చడి చేసాము. దీన్ని టేస్ట్ చేయాలి మీరు. మేమేమన్నా పక్కోళ్ళది తీసుకొచ్చామా? మా పచ్చడి కనుక తినలేదు గట్టి గుద్దిన అనుకో గోదావరి ఎక్స్ప్రెస్ లో పడతావు, బంగబెట్టి గుద్దిన అనుకో వందే భారత్ లో పడతావు, మెల్లిగా గుట్టినా కూడా మెట్రోలో పడతావు. ఇంకొంచెం మెల్లి కొద్దివా, జనశతాబ్ది ఎక్కాలి నేను. నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఏ పచ్చడి తినాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఓకే. అమ్మో, ఇది చాలా పెద్ద తేడాగా ఉంది. 2 పచ్చళ్ళు ఒకేసారి ట్రై చేస్తాను. రెండు ఒకేసారి తిన్నా నాకేం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేయాలి. అరే ఏంటి మీరేంటి పచ్చడి గురించి కొట్టుకుంటారా? ఎందులో గెలవాలి? యుద్ధంలో గెలవాలి. ఇద్దరి మధ్య పోటీలో గెలవాలి. అది అత్తలకి కోడలకి మధ్య ఉండే యుద్ధం. అంతేగాని పచ్చడి తినండి, పచ్చడి బాగుందా అని చెప్పానంటే ఏం చెప్తారు? మీ మధ్య యుద్ధం జరగబోతుంది, అత్తా కోడల మధ్య యుద్ధం. ఎవరు గొప్ప, ఎవరు ఎంటర్టైన్ ఎక్కువ చేయగలరు అనేది దాంట్లో గెలవండి. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళ పచ్చడి నేను తింటాను సోలోగా. అర్థమైందా? ఓకే. ఉగాది పచ్చడిలోనే చేదున్నప్పుడు మన షోలో చేదుండడం తప్పలేదు కదా. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వా, నీకు దిష్టి పూస లాంటిది సిరిమూవా ఓయ్ రాజా. నెల రాజా ఎంత కట్టమైన గాని నీతోవా, నన్ను రెక్కలల్లో చుట్టుకోవా. హలో ఎక్స్క్యూజ్ మీ, పండగ రోజు ఇంత మంచి సెలబ్రేషన్స్ జరుగుతుంటే ఎవరు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ సుధీర్, నేను కాస్ట్లీ పని మనిషిని తెలుసా? కాస్ట్లీ ఏమో తెలియదు కానీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయినా మీకు మామూలు మిగతా పని మనుషులు అందరితో టచ్ లో ఉంటారా మీరు అందరూ? లాట్ ఆఫ్ కాంటాక్ట్. మరి మా ఇంటికి ఎవరు పని మనిషి రమ్మంటే రావట్లేదు ఏంటి? వాళ్ళకి పని చెప్తానా? కాదు వాళ్ళ పని చెప్తావని. ఎందుకు లేట్ వచ్చావు? మా ఇంట్లో మా పని అవ్వడం రాలేదు, ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఎవరు మీ పని ఆవిడ? అశు ఒకవేళ ఇవి రాలేదనుకో ఆమెను పెట్టా ఆల్టర్నేట్ గా, ఆమె కూడా రాలేదు. ఏంటి వీళ్ళిద్దరు మీ ఇంట్లో? హరితమ్మ గారు, పండుగ పూట మీకు ఒక నిజం చెప్పాలండి. జాకీ గారు మీరు ఉన్నప్పుడు కానీ భయపడతారు, కానీ మీరు ఇంట్లో లేకపోతే జాకీ కాస్త రాకీ అయ్యి రాకీ 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 నా కవ్వసాకి. అవునా? ఇంతకేం చేశారు? ఏమైనా చేస్తే ఏమో చెప్తాం గారు, ఏం చేయడు. అమ్మగారు ఏంటమ్మా? పని వచ్చు కదా? ఏం పని చేస్తావు? ఇంట్లో అయ్యగారు బాగున్నారు కదా? వద్దమ్మా, నేనే పని చేసుకుంటా. వద్దమ్మా, కాళ్ళు లాగేస్తావేమో, అక్కడికి వికురి పెట్టు. సుజాత అమ్మగారు, అయ్యో దేవుడా, ఏం జరిగిందో తెలుసా? రాకేష్ మీరు అనుకున్నంత మంచోళ్ళేం కాదమ్మా. కావాలని అటక మీద సామాన్లు పెట్టి నన్ను ఎత్తుకొని మరి అటక మీద సామాన్లు కిందకు తీస్తున్నాడమ్మా. ఆయన నువ్వు అనుకునేంత రొమాంటిక్ ఏం కాదమ్మా, ఆయన కొంచెం హైట్ తక్కువ కదా, నిన్ను ఎత్తుకుంటామని తీద్దామని. అయ్యో, అందుకే మిమ్మల్ని చేసుకున్నారు. ఓకే, మంజుల గారు, డాక్టర్ ఎలా ఉన్నారు? ఒకసారి మీ చీరివచ్చు కదా. ఎందుకు? మా ఆయన నన్ను అనుకొని వచ్చి నిన్ను కౌగలించుకోవడానికా? నా ప్లానే అది. మా ఇంట్లో పని చేస్తావా? అమ్మో, నాకు సెక్యూరిటీ ఉండదు. సరే పోలే, ఎక్కడ ఏం చేయలేదు కానీ ఈ షోలో అన్న కొంచెం పని చేయ. ఎక్కడన్నా కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? సెవెంతి పక్కన కూర్చో. వద్దు, ఎక్కడ కూర్చుంటా? ఆవిడే స్నానం చేయదు, ఇటు బెటర్. ఇసుక నేను కూడా చేయను కదా. సరే అయితే వెళ్ళు.